హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించిన 4016 రూపాయలు అలాగే 6016 రూపాయలు లబ్ధిదారుల చేతికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుందనే సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. వీళ్ళకి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించిన కొత్త లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు వీడియోని చివరి వరకు చూడండి. సో ఇక్కడ కొన్ని లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను ప్రారంభించడానికి కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే మొదటి గ్యారంటీ 7,500 రూపాయల రైతు భరోసా, రెండో గ్యారంటీ 4,50,000 ఇండ్ల ఇంద్రమ్మ ఇండ్ల నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన అయితే వెల్లడించబోతుంది. అలాగే 4,016 రూపాయలు అలాగే 6,016 రూపాయలకు సంబంధించిన చేయూత పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. అలాగే ఈరోజు ఉద్యోగులకి సంబంధించిన పెన్షన్ స్కీమ్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందనే సమాచారాన్ని చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకి సంబంధించిన పెన్షన్లపై అలాగే ఇటు ఏదైతే ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళకి సంబంధించిన చేయూత పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దసరా కానుకగా మరో 2 స్కీములను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా 4,016 రూపాయలు అలాగే 6,016 రూపాయల ఆసరా పెన్షన్ పెంపు చేయబోతుందనే సమాచారం అయితే ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల పూర్తిస్థాయి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నివేదిక ఆమోదం తెలపడానికి మరొక 20 రోజుల సమయం పడితే అవకాశాలు ఉన్నాయనే సమాచారం కూడా తెలుస్తుంది. ఇప్పటికే తాజాగా ఒక ప్రకటన చూసుకోవచ్చు. సంక్షేమ పథకాలకు వేరువేరు గుర్తింపు కార్డులు, త్వరలో కొత్త పెన్షన్లు జారీ చేస్తాం వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అనే స్టేట్మెంట్ చూసుకోవచ్చు అనమాట. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలకి వేరువేరు గుర్తింపు కార్డులను ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించిందని, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటుంది అని బట్టి విక్రమార్క గారు ఒక ప్రకటనలో తెలిపారనే సమాచారం చూసుకోవచ్చు. అలాగే కొత్త పెన్షన్లు సైతం త్వరలో మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో కలిసి ఆదివారం ఆయన సచివాలయంలో ప్రజావాణి తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తానికి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ధరణి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు ఈ సందర్భంగా వారు చెప్పారనే సమాచారాన్ని పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన ఏవైతే సమస్యలు ఉంటాయో వాటికి సంబంధించి అధిక సంఖ్యలో ప్రజావానికి ఫిర్యాదులు ఎత్తుతున్నాయనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో 4,016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ పథకం ప్రారంభిస్తామని, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ ఆసరా పెన్షన్లను కూడా మంజూరు చేస్తామని చెప్పేసి వారు ప్రకటించారనే సమాచారాన్ని చూసుకోవచ్చు. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దసరా కానుకగా ఒక భారీ శుభవార్తనైతే మనం వినబోతున్నాం అనే సమాచారం అయితే ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం కూడా సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కూడా సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం కూడా చూసుకోవచ్చు. అలాగే రైతు కూలీలకి సంబంధించిన 12,000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలని చూస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఆసరా పెన్షన్లు కావచ్చు, కొత్త ఆసరా పెన్షన్కి సంబంధించిన చేయూత పథకం కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసిందని అయితే చూసుకోవచ్చు. ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరో 2 స్కీములను ప్రారంభించాలని ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే ఆసరా చేయూత పథకానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారనేది ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.